హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ డ్రెస్‌కి ఇలా సింపుల్‌గా వర్క్ చేశానండి. ఇది హ్యాండ్ పార్ట్. ఇది నాకు చేయడానికి 4 డేస్ టైం పట్టింది. అంటే నేను కంటిన్యూస్‌గా చేయలేదు. ఇంట్లో పనులు చూసుకొని, చిన్న పిల్లల్ని మేనేజ్ చేసుకొని చేయడం వలన ఇది నాకు 4 డేస్ టైం అయితే పట్టింది. ఇదే వర్క్ మనం బయట చేపిచ్చాలంటే 1,000 లేదంటే 1,50,000 ఈజీగా తీసుకుంటారు. అలాంటిది మనం 100 రూపీస్‌లోనే ఈ వర్క్‌ననేది కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్. ఇంట్లో పనులు కొంచెం త్వరగా చేసుకొని, అలాగే మనం కొంచెం పేషెన్స్‌తో ఇలా వర్క్ చేసుకున్నామంటే 1,000ని సేవ్ చేసుకోవచ్చు. నేనిక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్‌ని జాయిన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వర్క్ చేసి, ఆ తర్వాత నేను హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాను బాడీ పార్ట్‌కి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతుంది, అలాగే ఆర్మ్ లూజ్ ఎంతుంది అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా వర్క్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా ఏం లేకుండా నార్మల్‌గా మనం వర్క్ చేసామంటే ఎంతవరకు చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు. ఈ విధంగా ఫస్ట్ అయితే మనం మెజర్‌మెంట్స్ అనేది తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత వర్క్ అనేది చేసుకోవాలి. ఈ వర్క్ చేయడానికి నేను ఇక్కడ వైట్ కలర్ పర్ల్స్ అలాగే కుందన్స్‌ని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 2 రకాల పర్ల్స్‌ని యూజ్ చేసి వర్క్‌ని చేస్తున్నాను. ఒకటేమో 1 వైట్ కలర్ పర్ల్స్, ఇంకొకటేమో 4 వైట్ కలర్ పర్ల్స్. ఇవైతే 4 వైట్ కలర్ పర్ల్స్ అండి. ఫస్ట్ నీడిల్‌కి 2 వరుసల దారాన్ని ఎక్కించుకొని చివర్లో నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా నీడిల్‌ననేది పైకి తీసుకొని 4 పర్ల్స్‌ననేది ఇలా ఎక్కించుకోవాలి నీడిల్‌లోకి. ఇలా ఎక్కించుకున్న తర్వాత కిందికి సూదిననేది దించాలండి. ఈ విధంగా 4 పర్ల్స్‌ని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత పైకి నీడిల్‌ని దించి ఇప్పుడు ఈ పర్ల్‌లో నుంచి ఇలా థ్రెడ్‌ననేది తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 పర్ల్స్ అనేది ఈ నీడిల్‌లోకి ఎక్కించుకొని మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ ఇలా 4 ఈ బీడ్స్ అనేది ఎక్కించుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం పర్ల్‌లో నుంచి నీడిల్‌ని తీసి స్టిచ్ వేసుకోవడం వలన మనకి లైన్ అనేది వంకర టింకలు ఏమీ లేకుండా స్ట్రైట్‌గా వస్తుంది. నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అందుకోసమైతే ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో మార్కింగ్ వేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా 4 ఇలా పర్ల్స్‌ననేది స్టిచ్ వేసుకోవాలి. నాకు ఈ పర్ల్స్ ఒక 50 రూపీస్ అయ్యాయి. 2 పర్ల్స్ కలిపి. అంటే 2 సైజెస్ తీసుకున్నానని చెప్పాను కదా! ఆ 2 సైజెస్ కలిపి కూడా నాకు 50 రూపీస్ అయ్యాయి. అలాగే కుందన్స్ ఏమో డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. వాటికి హోల్స్ ఉన్నాయండి. స్టిచ్ చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. అవి ఒక ప్యాకెట్ యూజ్ చేశాను. అంటే 10 గ్రామ్స్ యూజ్ చేశాను. ఈ కుందన్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ 25 రూపీస్. ఇది ఒక 50, అది ఒక 25, 75 రూపీస్‌లోనే అయిందండి మొత్తం వర్క్ అనేది. 100 కూడా అవ్వలేదు. ఇంకా తక్కువ బడ్జెట్‌లోనే మనకి ఇలా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా హ్యాండ్ మొత్తానికి ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పర్ల్స్‌ని ఈ విధంగా టేప్ తీసుకొని 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని మనం కుందన్స్ స్టిచ్ చేసుకోవడం వలన ఒకే లెవెల్ అనేది ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఈక్వల్ లెంత్ అనేది మనం మెయింటైన్ చేసి ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఈ డ్రెస్‌కి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి 3 పార్ట్స్‌గా. అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఈ విధంగా వర్క్ అనేది చేసిన తర్వాత డ్రెస్ అనేది స్టిచ్ చేశానండి. మనం ముందుగానే మార్కింగ్ వేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ దగ్గర ఒక డ్రాప్ షేప్ కుందన్ని తీసుకొని ఈ విధంగా పెట్టి నీడిల్‌ని ఇలా కింది నుంచి తీసి ఇలా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి 2 హోల్స్ ఉంటాయి. మనం స్టిచ్ చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటాయి. మనకి ఈ కుందన్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో గమ్ తోటి స్టిక్ చేసుకునేవి ఉంటాయి. హోల్స్ ఏమి లేకుండా. ఇంకొకటేమో ఇలా హోల్స్ వచ్చి ఉంటాయి స్టిచ్ వేసుకోవడానికి కన్వీనియంట్‌గా. ఈ విధంగా 2 టైప్స్ ఉంటాయి కుందన్స్. మనకేవి కావాలంటే వాటిని యూజ్ చేసి మనం ఇలా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను హోల్స్ ఉన్న కుందన్స్‌ని అనేది యూజ్ చేసి ఈ విధంగా 3, 4 టైమ్స్ అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనం 3, 4 టైమ్స్ స్టిచ్ వేసుకున్నామంటే స్ట్రాంగ్‌గా ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఉండదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇలా చాలా సింపుల్‌గా మనము ఇంట్లోనే ఇలా మనకు సంబంధించిన బ్లౌజెస్, డ్రెస్సులు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ ఉంటే ఇలా అందమైన డ్రెస్సుల్ని మనమే డిజైన్ చేసుకోవచ్చండి.
ఇలా హోల్స్ ఉండే కుందన్స్ తీసుకొని ఇలా స్టిచ్ వేయడం కొంచెం కష్టం అనుకునే వాళ్ళు గమ్ పెట్టి అంటించుకునే కుందన్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఇది అంటే ఈ గమ్ ఆరిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసినా సరే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, వర్క్ అనేది ఎక్కువ టైం తీసుకోదు. నేను అలా కూడా కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను కూడా. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. ఈ వర్క్ నేను 10:30కి చేస్తున్నాను. మా బాబుని మా పాపని ఇద్దరిని పడుకోబెట్టి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ వర్క్ కొంచెం కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పడుకుందాం అనేసి ఈ హ్యాండ్ పార్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. మనం ఇలాంటివి ఏవైనా చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చేయలేము. ఎందుకంటే ఇంకా ఏదో ఒక పనులు ఉండనే ఉంటాయి వాళ్ళతోటి. వాళ్ళకి అంటే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు, అలాగే హైజీనిక్గా ఉండాలి కాబట్టి ఇంటిని కూడా నీట్గా మెయింటైన్ చేయాలంటే చాలా టైమే పడుతుంది. నాకున్న ఓసిడీకి కడిగిందే కడుక్కుంటూ తుడిచిందే తుడుచుకుంటూ అలా ఇంట్లో పనులకే ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఖాళీ టైం ఏదన్నా ఉంటే ఆ టైం పడుకునే టైంని అంటే నా నిద్రని సాక్రిఫైస్ చేసుకొని ఇలాంటి వర్క్స్ నేను ఇలా చేస్తుంటానండి. నా బాధలు మీకు చెప్తూ మెయిన్ మ్యాటర్ మర్చిపోయా. ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్ని స్టిచ్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ ఈ వైట్ పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లైన్ అంటే స్టార్టింగ్ లైన్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో వైట్ కలర్ పర్ల్స్ తోటి అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ 4 పర్ల్స్ ఎక్కించుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నేను మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి వర్క్ చేసుకుంటా, అందువల్ల నాకు టైం ఎంత గడిచినా పెద్ద బోరింగ్గా అనిపించదు. సో ఐఎమ్ మ్యూజిక్ లవర్. ఇలా ఒక సైడ్ పర్ల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా 4 పర్ల్స్ అనేది ఎక్కించుకొని ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం అంటే ఈ కాఫీ కలర్కి ఇలా వైట్ కలర్ పర్ల్స్ స్టిచ్ చేయడం వలన లుక్ మాత్రం చాలా బాగుంది. మనం ఇలాంటి వర్క్స్ ఏమన్నా చేసుకోవాలంటే గోల్డ్ కలర్ పర్ల్స్ అలాగే వైట్ కలర్ పర్ల్స్ తీసుకున్నామంటే ఈ రెండు అన్నిటి మీదకి సెట్ అవుతాయి, అంటే అన్ని క్లాత్స్ మీదకి ఇవనేది సెట్ అవుతాయి. సో ఇలా కొన్ని మెటీరియల్స్ తీసుకున్నామంటే చాలా ఈజీగా కొంచెం టైం పట్టినప్పటికీ మన డ్రెస్సులు మనమే అందంగా డిజైన్ చేసుకోవచ్చు. నేను మగ్గం వర్క్ చేద్దామని మెటీరియల్స్ చాలా మంత్స్ అండ్ ఇయర్స్ బ్యాక్ కూడా తీసుకుని ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు పని పెడుతున్నాను. నేను ఈ వర్క్కి డ్రాప్ షేప్ కుందన్స్ హాఫ్ ప్యాకెటే యూజ్ చేశాను. ఎందుకంటే మిగతా వాటితోటి నెక్ చోకర్ మేక్ చేద్దామనే ఆలోచన ముందుగానే ఉంది. అందుకని నేను ఇక్కడ హాఫ్ ప్యాకెటే యూజ్ చేసి మిగతా వాటితోటి నెక్ చోకర్ అనేది మేక్ చేశాను. చాలా ఈజీగా మనము నెక్ చోకర్ అనేది మేక్ చేసుకోవచ్చు. దానికి ఇంకా తక్కువ కాస్ట్, అంటే మనకి ఈ వర్క్ చేయడానికి 75 రూపీస్ అయింది కదా, ఇది చేయడానికి మనకి అంటే నెక్ చౌకర్ మేక్ చేసుకోవడానికి మనకి 12 రూపీసే అవుతుంది. ఎందుకంటే హాఫ్ ప్యాకెట్ 12 రూపీసే అవుతుంది కాబట్టి. సో ఇంకా చాలా తక్కువ కాస్ట్లోనే మనం నెక్ చౌకర్ అనేది మేక్ చేసుకోవచ్చు. లుక్ మాత్రం చాలా రిచ్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. ఇలా మనం మగ్గం మెటీరియల్స్ని యూజ్ చేసి జ్యువెలరీని కూడా మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ ఈ పర్ల్స్ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. మిగతావి కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అన్నిటినీ ఇదే విధంగా ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని చుట్టూ వైట్ కలర్ పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి చూడడానికి చాలా సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం టైం అనేది ఓపిక్గా పేషెన్స్ తోటి ఇలా మనం వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏది కూడా చూడడానికి సింపుల్గానే ఉంటాయి కానీ ఆ పని మనం దిగి చేస్తే కానీ తెలియదు దాని కష్టం నష్టం. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి డ్రెస్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత వచ్చే సంతోషమే వేరు. ఎందుకంటే నాకు నేనుగా ఇలా డిజైన్ చేసి వేసుకున్నాను కాబట్టి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మధ్య మధ్యలో డాట్స్ లాగా పెట్టి ఈ డాట్స్ దగ్గర మనం ఈ విధంగా పర్ల్స్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద సైజు పర్ల్ అనేది ఎక్కించుకోవాలి, ఆ తర్వాత చిన్న సైజు పర్ల్, ఆ తర్వాత మళ్ళీ పెద్ద సైజు పర్ల్, ఈ విధంగా 3 పర్ల్స్ ఎక్కించుకొని ఇలా 2 టైమ్స్ స్ట్రాంగ్గా నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకుంటే మనకి చూసారా ఒక చిన్న లైన్ లాగా మనకి ఈ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మనం డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ ఈ పర్ల్స్ని స్టిచ్ చేసాం కదా, అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇవేమో కొంచెం తక్కువ టైంలోనే మనకి ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా మిగతా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా పర్ల్స్ అనేది 3 పర్ల్స్ స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ మొత్తం వర్క్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఒక్కొక్క దానికే ఇలా స్టిచ్ చేయడం చూపించాను. మిగతావన్నీ చూపించాలంటే 3-4 టైం పడుతుంది. అంత టైం మీరు చూడలేరు కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఒకటి కుట్టడం అనేది చూపించాను. ఫస్ట్ నేను ఇక్కడ హ్యాండ్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ నెక్ ఎలా డిజైన్ చేయాలి, అలాగే బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేయాలో ఈ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. మంచి మంచి వీడియోస్ మీరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.